రామమందిరం ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొందరు అయోధ్య చేరుకున్నారు. మరికొందరు ఇవాళ ఉదయం వస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ పలువురు ప్రముఖులు చేరుకున్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు మరికొన్ని గంటలే సమయం ఉంది. మధ్యాహ్నం 12:20 రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రాణప్రతిష్ఠకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యే 300 మంది ప్రముఖులకు యూపీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇస్తోంది. ఇందులో 150 మంది ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. మిగిలిన వారు ఇవాళ ఉదయం వస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయోధ్యకు చేరుకున్నారు. రామమందిరంలో జరగనున్న బాలరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయోధ్య చేరుకున్న చంద్రబాబు అక్కడి ఆలయాలను సందర్శించారు. పండితులు చంద్రబాబును సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ పలువురు ప్రముఖులు అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కల 500 ఏళ్ల తర్వాత నెరవేరుతోందన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. Prayer of everyone for the last 500 years. I think finally it is coming into reality. We are very happy. The way everyone is celebrating, what do you have to say about it? It's like an extension of a celebration for the last. I think finally nation could see what exactly is going to the Pran Pratishtha, which has been a long cherished dream of the entire nation. So I'm very glad that I'm a part of this. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు.